నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అన్నిటి పెడుతున్నారన్న బయట తమ్ములతో వెళ్ళండి మమ్మల్ని రాష్ట్ర నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు అంటే సినిమా యాక్టర్ కాదు, లేకుంటే ఒక రాజకీయ నాయకుడు చూడండి. ఆయన ఎంత గొప్ప మానవతావాదంటే చిరంజీవి అభిమానులు వస్తే సమాజ శ్రేయస్సుకు మూల సంపాదన తయారు చేసిన వ్యక్తి. ఇలా మా సోదరి డాక్టర్ చెప్తుంటే చేసుకోండి. ముఖ్యంగా చిరంజీవిని ఓటు చేసుకునేది ముస్లిం సోదరులు. మా ఊళ్ళో మంచి పేరు వాళ్ళు కూడా గమనించుకున్నారు. వ్యాపారాన్ని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కుల మత ప్రాంత వర్గ వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు తెలియదు. ఎందుకంటే ఈ రోజు కడపలో హైదరాబాద్ లో నెల్లూరులో రక్తం కావాలి అంటే నీ ఇష్టాలను పరిగెడుతున్నాడు ఖచ్చితంగా నగాలని చెప్పాలి. దేవాలయం లాంటి ఒక బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. లేదా లక్షల మంది వాళ్ళ మ్యారేజ్ ఏదైనా అందరూ వెళ్ళి అక్కడ కాకపోతే చాలా సంతోషం ఏంటంటే ఇప్పటి తరానికి కూడా మీరు 90s కిడ్స్ చిరంజీవి గారిని చేయి చూస్తే వరకు ప్రతి ఒక్కరికి చాలా కీట ఉంటాయి. ఎందుకంటే ఆ టికెట్ల కోసం చేతులు పెట్టి కొట్లాడిన రోజులు, ఆ సైకిల్ స్టాండింగ్ దూకిన రోజులు, చొక్క తినకుండా ఏ చిరంజీవి బయటిస్తారమ్మా అది ఆయన అలాంటి చిరంజీవి గారు ఈ రోజు మనకు ఒక ఆలోచన అంటే ఆయన వయసు చేయడం చెప్పలేకపోతున్నారు. 70 సంవత్సరాలు కొంతమంది కుటుంబాలు ఇప్పటికీ ఏదో విమర్శిస్తూ ఉంటారు. అదో ఏదో ఒక ముందు ఛానల్లో ఉండాలని చెప్పి నేను వాళ్ళు చెప్తున్నా కొన్ని మాటలు తింటే కానీ 4 అడుగులు మీరు ఈరోజు 70 సంవత్సరాల వయసులో ఇంటికి మాట్లాడే చూస్తే అదే మీకు ఆయన మీద వయసు మీరు అడుగులు పడుతా అంటే కొన్ని మందులు గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు కొన్ని మందులు చేసాం. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే కడప జిల్లా వారి ఈ కడప జిల్లా నుంచి మనం అత్యంత గొప్పగా మెగా నిశ్చయం చేసాం. అంటే అన్నయ్య 60 సంవత్సరం అప్పుడు ఇంటికి 2 టీములు సెలెక్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్తే దాంట్లో ఒక రోజు హైదరాబాద్ లో అంటే రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తెలంగాణ ఆంధ్ర అన్ని జిల్లాల నుంచి వచ్చినారు. టాప్ 3లో కడప జిల్లా టీం గెలిచింది. ఎక్కడ ఎక్కడో లెక్కండి. ఎందుకంటే అంత ఖుషిగా అంత పద్ధతిగా ఆలోచన చేస్తారు. ఈరోజు కూడా చాలా ముఖ్యంగా ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంకొక మీరు అభినందిస్తారు. ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా మీ పిల్లలలో ఉండేటువంటి ఒక కళను మీరు అంటే మీరు బ్లెస్ చేసి ఇప్పుడు చదువుకోవాలి, గ్రాంట్ రావాలి, నువ్వు ఇప్పుడు నా బిడ్డలకు జాగ్రత్తగా ముఖ్యమైన మీరు చేసుకుంటున్నారు కదా. తల్లిదండ్రులందరికీ చదివేవారు హ్యాట్సాప్ చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి. అది లేకపోతే పిల్లల్లో ఒక నైపుణ్యత కోల్పోతారు, యాక్టివ్నెస్ కోల్పోతారు. ఇక్కడ ఈ స్టేజ్ గొప్పది. ఇక్కడ ఎవరు గెలిచారనేది కాదు. ఈ స్టేజ్ పర్ఫార్మ్ చేస్తే ప్రతి ఒక్కరూ విజయే. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు రావాలి, నిలబడాలి. కాబట్టి నిలబడిన ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఈ రోజు ఈ స్టేజ్ మీద హీరోయిన్లే చేశారు. హీరోలు ఎవరో గుర్తులేదనుకుంటున్నాను కదా. ఫస్ట్ కాదు, డ్యాన్స్ అనేది అన్నయ్య తర్వాత చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని చెప్పచ్చు. మీరు కావాలంటే చూసుకోండి. పాత హీరోలు
కాలేజీకి వచ్చే తిరిగి అదే పైకి అనుకునే టైంలో వచ్చిన తర్వాత తెలుగు సినిమా మాత్రమే ఆయన సినిమాలు కాదు, తెలుగు సినిమాను పరిగెత్తించారు. తిరిగి దాంట్లో పరిగెత్తాలంటే ఏం చేయాలి? మనం కూడా డ్యాన్స్ చేయాలి, మనం కూడా మాటలు పెట్టాలి అనేంతగా సినిమా చరిత్రను మార్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. డాన్స్ లో ఫస్ట్ నేర్చుకోవాల్సిన చాలా మంది డాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా వేదికనంతా ఉపయోగించాలి. ఎక్కడో ఒకటి మీరు మీ పిల్లలకు నేర్పించాల్సింది గ్రేస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి. అయిపోయిన తర్వాత మనం సార్ పెట్టడం ఇటువంటి తెలిసినట్టే. తర్వాత హీరోయిన్ చేసేటప్పుడు హీరోయిన్ పాట హీరోయిన్ పాడుతుంది. చేతిలో ఎక్స్ప్రెషన్ ఉండాలి, కళ్ళు చూస్తూ ఉండాలి. కొంతమంది మంచిగా డ్యాన్స్ చేస్తారు, టెక్నికల్ గా నేను చాలా కూర్చున్నాను కాబట్టి డ్యాన్స్ మాత్రం ఏ విధంగా చేస్తారని మనం అబ్బా అయిపోయి అనుకుంటాం. చూస్తే 4-3 వేస్తాం. అంటే అది నేర్చుకున్నారంటే వాళ్ళ తప్పు కాదు, మీరు పర్ఫెక్ట్నెస్ రావాలని చెప్పి వాళ్ళు చేస్తామన్న ప్రయత్నం. చిరంజీవి అన్నయ్య గారు వచ్చిన తర్వాతే మీకు గొప్ప విషయం చెప్తారు. తెలుగు చిత్రసీమలో డ్యాన్స్ మాస్టర్ అనే ఒక పోస్టు ఒక విలువ వచ్చింది చిరంజీవి అన్నయ్య గారు వచ్చిన తర్వాత. ఈరోజు డ్యాన్స్ మాస్టర్ కావచ్చు, డాన్స్ మాస్టర్ కావచ్చు, ఎంతమంది ఈ సర్వేవ మాస్టర్ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ అనేది ఒక ప్రొఫెషన్. వాళ్ళ లైఫ్ డ్రీమ్ ఏంటో తెలుసా? చిరంజీవి అన్నయ్య ఒక పాట చేయాలి చేస్తున్నారు అందరూ. అంటే వీళ్ళు అంత గొప్ప డాన్సర్ అయినా కానీ వాళ్ళ జీవితంలో ఒక కోరిక అలా పెరిగారు. మనం ఇందాక అనేది మన ఫ్యామిలీలో ఓన్ చేసుకోవాలి. మీరు పెరిగిన తీరు ఏంటంటే సూర్యుడు 30 బస్సు వస్తుంది ఎక్కి చెన్నై 5 చెన్నై ఉన్నాం తల్లి గారు ఇంట్లో 2 రోజులు ఎదుగుతున్నాం. ఎక్కడ స్కూల్లో కూర్చుంటా ఎక్కడ మా తెలియదు బస్సు చిరుజీవి గారు పోవడానికి ఇకే తెలిపినాం. 2 రోజులు అక్కడే ఆయన ఏ కూతురులో ఉన్నాడు తెలియదు. ఇంటి ముందు బయట తీయాలని అనుభవం కుటుంబమైన కూర్చోన్నాడు. ఏ 2 రోజుల్లో 2వ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలు ఒకసారి ఇంటి పెట్టి వచ్చి అందరికి ఇట్లా అన్నారు. దాన్ని నేను 200 రోజులు కష్టపడి వ్యక్తి ఒకవేళ రాజకీయంగాలో ఫోటో కుక్కలు కుటుంబాలు ఏదో అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆ వేదిక ఆయన వేదికను కూర్చేస్తే మళ్ళీ ఆయన వేదిక మీద నేను ఉండాలంటే వేసి నిలబడిన మగాలు అవసరం లేదు. అది పరిధిలో పక్కన. కానీ చిరంజీవి గారు ముందు మీరు అప్లై చేస్తే చిరంజీవి మంచి డ్యాన్స్ మంచి బయట చిరంజీవి గారు మంచి మానవతావాది. ఈరోజు బ్లడ్ బ్యాంక్ మీరు కొన్ని నిజాలు మీరు చెప్తారు. ఒక నెలకు 65 నుంచి 80 లక్షల రూపాయలు జీతాలు ఇస్తారు బ్లడ్ బ్యాంక్ లో ఉన్న నర్సులు. కొన్ని 100 మంది అనే దగ్గరికి వెళ్ళి నేను 2 ఫోన్స్ ఇస్తాను, నేను 5 ఫోన్స్ ఇస్తాను మీ బ్లడ్ బ్యాంక్ అంటే మీది 5 కోట్లు కూడా చెప్పండి. ఈ కార్మికులు భోజనాలపై కానీ ఇది నేనే కష్టపడాలి, నా కష్టాలతో ఈ బ్లడ్ బ్యాంక్ నడవాలని ₹1 ఈరోజు ఆయన ఇంట్లో సోదరులు ఇచ్చినా తీసుకోలేదు. అరవింద్ సార్ ఎన్నో రోజుల నుంచి దానికి కష్టంగా ఉన్నాడు. ఎవరు ఈ బ్లడ్ బ్యాంక్ నేనే నడపాలి నా కోసం. అంటే రక్తం లేక చనిపోయే రోజుల నుంచి అది ఎక్కడో చదివి పేపర్లో ఎందుకు చనిపోతారని చెప్పి అభిమానులు అక్కడు గొంతులు తీసుకొని మేము రక్తకాలాలు గొంతు పెట్టి చాలా ఇవన్నీ కూడా నాకు 250 మిలిలీటర్లు రక్తం ఇవ్వాలి వెళ్ళి నా కోసం. అప్పుడే మీరు నాకు నిజమైన తమ్ముడు అందరినీ మార్చి ఈరోజు ఎన్నో ఇప్పుడు బాబు 100 సార్లు రక్తం ఇచ్చాను. నేను చాలా వచ్చింది ఒక 100 సార్లు. నేను మామూలుగా తీసుకున్నాను 100 సార్లు అంటే మీరు ఈరోజు బ్లడ్ బ్యాంక్ చేస్తే 200-300 సార్లు రక్తం ఇచ్చుకోవడం తీసుకుంటారు. 200 పైన 250 పైన ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను కూడా 43 సార్లు బ్లడ్ బ్యాంక్ తెప్పించాను. డయాబెటిస్ మంచాన్ని అభ్యర్థులు అంటే అక్కడ రిజిస్టర్ అయితే ఎన్నిసార్లు ఇచ్చినామని మన ఫోటో అక్కడ ఉన్న అందరూ కూడా అక్కడ వెళ్ళి రక్తం ఇచ్చినట్టు తెలియజేయడం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గట్టిగా రంజించుకోవాలి, గట్టిగా తప్పకపోవడం పోటీలో తీసుకోండి. ఆమె కోడి కూడా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు చాలా క్రేజ్తో చాలా అందంగా చేసింది. నాకు తెలిసి హీరో వెళ్ళిపోయినాడు, హీరోయిన్ వాళ్ళు చూడలేదు తక్కువ కాదు. మ్యాచ్ చూసే పొజిషన్ లో అక్కడ ఉంటారన్నమాట టైం. ఆ అమ్మాయి ఎక్కడ కరెక్ట్ సెంటీమీటర్స్ లో మ్యాచ్ చేసింది. నేను చూస్తున్నాను. తర్వాత అందుకే నేను ఇద్దరిని హీరోయిన్ తర్వాత ఫస్ట్ రోజులు గ్రూప్ టీమ్ వచ్చింది, చాలా బాగా ఇచ్చినారు. వాళ్ళు ఏంటంటే డాన్స్ లో వాళ్ళు మీరు ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి. ఎప్పుడైనా డాన్స్ మాత్రం మీరు ఫస్ట్ ఎడిషన్ రాగానే సెకండ్ ఎడిషన్ రాకపోవాలి. ఈ స్లోగా అంటే మీకు మనం ఎవరికైనా మనం చూపించారు ఇక్కడ వెలు పెట్టుకుంటారు. అది నచ్చితే 2 నిమిషం 3 నిమిషం పోతారు, నచ్చకపోతే 2 నిమిషాల్లో పోతేస్తారు. ఆ 2 నిమిషాల్లో మనం ఏం చూపిస్తామన్నదే డాన్స్ మాత్రం తీసుకుంటారు. కాబట్టి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కాబట్టి మీ ఫస్ట్ ఇంప్రెషనే కాకుండా మీకు రెండో అవకాశం రావడం గొప్ప. ఇంత గొప్ప వేదిక, ఇంత పేరెంట్స్ సపోర్ట్ నాకు సూపర్ సూపర్ వేదిక ఇచ్చారు. అద్భుతమైన ప్రభుత్వం మొత్తం అందరి సహకారం జరిగింది. ఈరోజు చాలా ప్రచారం ఏంటంటే చాలా మందికి తెలియనట్టుంది. మీకు ఏం చేయాలంటే మీరు ఒక వారం రోజుల ముందు ఇన్విటేషన్ మార్చుకున్నాడు ముందు పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఇన్విటేషన్ డాన్స్ కాంపిటీషన్ అంటారు. అంటే ఓ 50 మంది 60 మంది వచ్చినారనుకో, ఈ స్టేజ్ నుంచి ఎవరెవరిలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. 10 టీమ్స్ 12 టీమ్స్ అలా చెప్పారు. కోర్టు అందరినీ ఇన్వైట్ చేసి అప్పుడు ఇక్కడ కూర్చుంటే జడ్జిని కలిగిపోతాయి. అంటే ఎవరి పాయింట్ ఎవరికి అక్కడ కాంపిటీషన్ వదలంటే కాంపిటీషన్. అలాగే ఈ వీరికి ఆహ్వానించిన నా తమ్ముడు చిరంజీవి అధ్యక్షుడు ముఖ్యంగా కాంపిటీ ప్లస్ చేస్తున్నాం. అలాగే రైల్వే కోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్న తమ్ముడు చిరంజీవి వేదం నవీన్ కుమార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలందరికీ, శాసనసభకి, అడ్వకేట్ గారికి, సామాజిక సేవ చేసేటటువంటి సార్ గారికి, నా మిత్రుడు శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా నా సోదరుడు ఒక డాక్టర్ ఒక సర్పంచ్ వాళ్ళిద్దరికి కూడా కంప్లీట్గా సౌజన్యం వాళ్ళిద్దరికి ధన్యవాదాలు. మనకు నా మిత్రుడు ఇక్కడ కుందర అన్నయ్య గారు ఉన్నారు, భరత్, వెంకటేష్, లక్ష్మయ్య. అంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే వాళ్ళకు వెలుగులుగా నిలబడడం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నాయి అక్కడ కూర్చొని 24 గంటలు కొంచెం త్వరగా కావాలని చెప్పి దాంట్లో క్వాలిటీ చేస్తున్నాం. త్వరలో అటువంటి కాంపిటీషన్ స్టేట్ లెవెల్లో సభలో పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. 100% అది ఏం చేస్తామంటే అన్ని జిల్లాల నుంచి మనం ఇన్వైట్ చేసి మీ అందరికీ కన్నులు పండుగ బాగుంటే ఒక పెద్ద హాల్ తీసుకొని కేవలం సంజీవ్ అనే పాటలు మాత్రమే తీసుకుంటాం. ఇంకేమో సార్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ. అలాగే ప్రతి విషయం జిల్లా మెగా అభిమాన దళం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఒక ప్రత్యేకమైన అభిమాన దళం కడప జిల్లాలో ఉంది. ఇది ఆయన మొదటి సినిమా నుంచి ప్రారంభమై ఇప్పటికీ దేదీప్యమానంగా ఆయన అభిమానులు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఆగస్టు నెల మాకు చిరంజీవి గారి జన్మదిన మాసోత్సవాలు, అంటే ఈ 30 రోజులు ఏదో ఒక కార్యక్రమం, చెట్లు నాటడం కానీ, రక్తదానం కానీ, అలాగే చిన్న పిల్లలకు డ్యాన్స్ కాంపిటీషన్లు కానీ, స్కూల్లో వాళ్ళకు కాంపిటీషన్లు పెట్టి ప్రైజులు ఇవ్వడం కానీ, ఇలా ఓ 30 కార్యక్రమాలు ఏర్పరచుకొని ప్రతిరోజు ఏదో ఒక పేదలకు అన్నదానం కానీ ఇలాంటివి చేయడం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ దరిమిల ఈరోజు కడప జిల్లాలో ఈ డ్యాన్స్ కాంపిటీషన్ ముఖ్యంగా వచ్చిన జడ్జిలకు కానీ దీన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి రంజిత్ అండ్ టీంకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చిరంజీవి గారంటే ఈ ప్రపంచంలో మీరు ఒక సినిమా, డాన్స్, ఫైట్స్ అన్నిటిని చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్నా చిరంజీవి గారి గురించి ఒక అభిమానిగా గర్వంగా చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి తెలుగు ప్రజల్లో చిరంజీవి అంత గొప్ప మానవతావాది లేరు. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్. చిరంజీవి అభిమాని అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభం అనేలా తయారు చేసి ఎక్కడో కూడా ఇప్పుడు కరోనాలో అయితే ఆక్సిజన్ సిలిండర్లు
అలాగే ప్లాస్మా దానాలు వందలు ఈరోజు చిరంజీవి అభిమానులు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో రక్తం నేను ఇస్తానన్ను పరిగెడుతున్నాడంటే అతను ఖచ్చితంగా మెగా అభిమాని అయి ఉంటాడు. కాబట్టి రాబోతున్న మన ఆగస్టు 22 అన్నయ్య జన్మదినం అంటే ఆయన జన్మదినం అంటే మాకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ 3 పండుగలు కలగలిపి వస్తే ఎంత గొప్పగా ఉంటుందో మాకు చిరంజీవి అన్నయ్య గారి జన్మదినం చిరంజీవి అభిమానులకు అంత గొప్పగా నిర్వహిస్తాం. కాబట్టి అడ్వాన్స్గా కడప జిల్లా నుంచి మీ అందరి తరపున మనందరి తరపున అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. థ్యాంక్ యూ. ఆగస్టు 22వ తేదీ మా బాసు చిరంజీవి బర్త్డే అడ్వాన్స్ శుభ సందర్భంగా కడపలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కాంపిటీషన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 3 టీములు సెలెక్ట్ చేసి సెమీఫైనల్ తిరుపతిలో జరుగుతుంది, అలాగే ఫైనల్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ అడ్వాన్స్గా ఈరోజు చిరంజీవి బర్త్డే జరుపుకోవడం మాకు చాలా అదృష్టంగా ఉన్నది. నేను చిరంజీవి అభిమానిగా పుట్టడం నేను చాలా గర్వపడుతున్నాను. ఇలాగే అందరూ కూడా చిరంజీవి బర్త్డే కోసం పండగ వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. జై చిరంజీవ, జై చిరంజీవ.